విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఆకుల డిపో వద్ద గొంపకృష్ణ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో గొంపకృష్ణ మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీకే తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. 2 ఏళ్లలో శృంగవరపుకోట నియోజకవర్గంలో అశేష జన అభిమానాన్ని సంపాదించుకున్నానని, అదేవిధంగా జన అభిమానం ఓటు విధంగా చూపించి తనకు మద్దతు తెలపాలని, ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలు కన్నా ఎక్కువ సంక్షేమం చేసి చూపిస్తానని తాను హామీ ఇచ్చారు. తనకు ఎలాంటి ధనాపేక్ష లేదని, కేవలం తాను పుట్టిన నియోజకవర్గానికి సేవ చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన శృంగవరపుకోట వచ్చిన తరువాత రైతులకు, నియోజకవర్గ మహిళలకు చేసిన సంక్షేమం గురించి గుర్తు చేశారు. గెలిపించుకుంటే మన నియోజకవర్గం 5 సంవత్సరాలు మనందరం బాగుపడతామని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. కార్యక్రమాలు ఆయనకి తిరిగి మీ ప్రేమాభిమానాల రూపంలో వచ్చిందని ఆశిస్తున్నాను. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నవారికి చాలా మందికి తెలిసే ఉండొచ్చు, మేము అమెరికాలోనే ఉండేవాళ్ళం. గత 14 సంవత్సరాలుగా పిల్లలతో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎంతో సంతోషంగా ఉండేది. ఎప్పుడూ ఊహించలేదు ఇలాగా రాజకీయాల్లోకి వస్తారని కానీ, మా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని కానీ ఎప్పుడు ఊహించలేదు. అలాంటిది ఎప్పుడులాగే ప్రతి సంవత్సరం సెలవులకు వచ్చేవాళ్ళం. 2022లో వచ్చాము. ఈయన ఇక్కడ ఉండిపోతారని ఎవరికి తెలియదు. అప్పుడు మామూలుగా వచ్చాము, సెలవులు అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతామని వచ్చాము. కానీ ఒకానొక సందర్భంలో బాబు గారిని కలవాల్సిన పని ఈయన అప్పుడు ఆయనకి విన్నప్పుడు ఒకటే కోరారు, మీ ఎస్కోట నియోజకవర్గంలో కూడా నీ వంతు సహకారాలు చెయ్యాలి, నీకు పార్టీ సహకారం ఎప్పుడు ఉంటుంది, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే ఆ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది, ఒకసారి ఆలోచించు అని చెప్పి చిన్న అంటే ప్రోత్సాహం కల్పించారు. అది పట్టుకొని ఆయన ఇక్కడ ఉండిపోయారు. మేము వెళ్ళి 1 సంవత్సరంన్నర, ఆల్మోస్ట్ 1 సంవత్సరంన్నర పిల్లలతో నేను ఒక్కదాన్నే ఉన్నాను. చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే పిల్లలు అస్తమానం అడిగేవారు, నాన్న ఎప్పుడు వస్తారు, ఎప్పుడు, ఎలా, ఏంటి, మనం వెళ్తామా ఇండియాకి, లేకపోతే నాన్న వచ్చేస్తారా అని చాలాసార్లు అడిగారు. నేను వాళ్ళని ఒప్పించలేను, అలాని గట్టిగా మందలించలేను, నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. నేను కూడా న్యూస్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను, చూసేదాన్ని. ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు, ఈయనకి వచ్చిన ఆదరణ అన్నీ చూసి నాకు కూడా చాలా గర్వంగా అనిపించింది. అక్కడుండి నేను సపోర్ట్ చేసే కన్నా నేను కూడా పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చి దగ్గరుండి ఆయనకి నా సహకారం అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పూర్తిగా నా పిల్లలకి తీసుకొని మేము వచ్చేసి దగ్గర 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలు నాకు ఒక కూతురు, బాబు. మా అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. తనకి చదువుకి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడంటే తను చదవడం స్టార్ట్ చేసింది అమెరికాలోనే. అక్కడ స్కూల్స్కి ఇక్కడ దానికి చాలా తేడా ఉంది. తను చాలా ఇబ్బంది పడుతుంది, నేను చదవలేకపోతున్నాను, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాము అని అడుగుతుంటే నాకు బాధ వేసేది. కానీ మా నాన్నగారి ఉద్దేశం చాలా మంచిదమ్మా, ఇక్కడ మనకి చాలా మంది నమ్ముకొని ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోలేము, అందుకని నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకొని, టైం పడుతుంది కానీ కొంచెం అర్థం చేసుకోమ్మా అని చెప్పి నచ్చజెప్పుకుంటూ తీసుకొచ్చాను. ఈ రోజుకి బాగానే అర్థం చేసుకుంది. తను కూడా చాలా ఆనందపడుతుంది. అంటే మా నాన్నగారికి ఎంతమంది
2 సంవత్సరాల్లోనే ఇంత అభిమానం సంపాదించుకోగలిగారు. అలాంటిది ఇక్కడే ఉండి తన జీవితాంతం ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తే ఎంతమంది ఇంకా తన వెంట వస్తారు అన్న దానికి తనకి అర్థమైంది. అది చూసి నేను కూడా మేమిద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో ఉండేవాళ్ళం. అలాంటిది ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకొచ్చు, మాకు లైఫ్ బాగుంటుంది. కానీ మమ్మల్ని నమ్ముకొని ఇంతమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు కదా, మా స్వార్థం చూసుకొని వెళ్ళిపోతే వాళ్ళందరూ ఆశల మీద మేము నీళ్ళు జల్లినట్టు అవుతుందని చెప్పి నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను. మీరందరూ ఈ అభిమానాన్ని ఇలాగే చివరి వరకు ఆయన మీద చూపిస్తారని నమ్ముతూ మీ వెంటే మేము ఉంటాము. నేను కూడా ఆయనతోటి ప్రతి కార్యక్రమంలోని పాల్గొంటాను. మాకు పదవులొద్దు, రాజకీయాలు అంటే అసలు మాకు ఏంటో కూడా తెలియదు. నాకైతే చాలా కొత్త. నేను రాజకీయాలు అవన్నీ అది కాదు, ప్రజలకి సేవ చేశామా లేదా, వాళ్ళకి మంచి జరుగుతుందా లేదా, ఏవైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించాలి. నేను ఎప్పుడు సభల్లో మాట్లాడలేదు, ఇదే మొదటిసారి. చూసాక ఒకసారి 4 మాటలు మాట్లాడాలని చెప్పి నేను ప్రయత్నించాను అంతే. మీరందరూ ఎప్పుడు నా భర్త గోపకృష్ణ గారితో ఉంటారని, మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామని. అధికారం రావచ్చు, పదవి ఉంటే లగ్జరీ లైఫ్, విలాసవంతమైన జీవితం రావచ్చు అనుకోవచ్చు. నేను అవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన వాడిని. వాటితో నాకు పని లేదు. నేను విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిన వాడిని. అమెరికాలో ఎన్నో వదులుకున్నాను. విలాసవంతమైన జీవితం, మా పిల్లలు అత్యున్నతమైన స్కూల్లో చదువుకుంటున్నారు. నా భార్య నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాం. అయినా సరే వేల కోట్ల పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశాను. అయినా నేను ఏ రోజు డబ్బులకు కానీ పదవులకు కానీ ఇంకొక దానికి ఆశించి రాలేదు. నేను సేవ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. నాకు బాధ్యత అప్పగించింది, మీతో ఉండమని చెప్పింది, భారం మోయమని చెప్పింది, మీ కన్నీళ్లు చూడమని చెప్పింది పార్టీ పెద్దలు మాత్రమే. వాళ్ళు చెప్పిన బాధ్యతను ఏ రాజు నేను చూడలేదు. ప్రతిరోజు వాళ్ళు అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించి ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాల కాలంలో వేలాది సేవా కార్యక్రమాలు చేశామంటే అదందరూ మీ ప్రేమాభిమానాలు మాత్రమే. అయితే మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఈ స్థాయికి రావడానికి నా మిత్రుడు లోకేష్ గారు కూడా చాలా అవకాశాలు కల్పించారు. అతనికి ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా నేను జన్మతా రుణపడి ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ ఈ జీవితంలో మర్చిపోలేని అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మీకు కానీ పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. నేను అలా కోరుకుంటున్నది నా ప్రాంత ప్రజల కష్టం చూశాను కాబట్టి వాళ్ళకి అభిమతంగా, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడి మరలా గెలిచి తెలుగుదేశం పార్టీ జాయిన్ అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేనేమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి రాలేదు, డబ్బులు దండుకోవడానికి రాలేదు, పదవులు అనుభవించడానికి రాలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను, పార్టీ కష్టాలు మోసినప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నా జెండా కట్టే నాదుడు లేకపోతే నేను వెళ్ళి మీ బాధ్యత నిర్వహిస్తాను, తెలుగుదేశం పార్టీ పైకి తీసుకొస్తానని చెప్పి ఈ స్థాయికి వచ్చిన వాడిని. నా కష్టాన్ని కలిగించాను, మీ కన్నీళ్లు చూడడానికి ప్రయత్నించాను, మీ కష్టాల్లో అన్ని చోట్ల అన్నదండగా ఉన్నాను. మీకు ఆపద వచ్చిందంటే ప్రతి క్షణం నాకు ఫోన్ వచ్చిన మరుక్షణం మీ దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాను. ఈ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏ విపత్తు జరిగినా మొదటగా ఫోన్ వచ్చేది మనకే అంటే ఈ అర్థం చేసుకోగలరు. గవర్నమెంట్ లో ఉన్నా, ఇంతకు ముందు అధికారాలు నడిపించిన వాళ్ళు ఉన్నా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ప్రాంగణంలో 3000 మంది రైతులకు సేఫ్టీ కిట్లు ఇచ్చాం, 300 మంది రైతులకు స్ప్రేయింగ్ మిషన్లు ఇచ్చాం. కారణం ఏంటంటే ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలను దగ్గరగా చూసిన వాడిగా, రైతు జీవితంలో రైతు పడుతున్న కష్టాలను చూసిన వాడిగా, రైతే రారాజు, రైతులు ఈ ప్రపంచం
ఆహార ధాన్యాలతో అలవడించుకోవడం తప్పితే వేరే మార్గం లేదని నమ్మిన వ్యక్తిగా మొదటి కార్యక్రమం రైతుల కోసమే ఏర్పాటు చేశాము. ఆ తర్వాత యువకులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఉద్యోగావకాశం లేక పక్క ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని మనం ప్రోత్సహించి ఖచ్చితంగా మన ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి గైడెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఉద్యోగాలకు కావాల్సిన పుస్తకాలు అందిస్తే కొంతమంది అయినా ఉద్యోగాల్లో సెటిల్ అవుతారన్న బడ్జెట్ గొంపకృష్ణ విద్యా సంకల్పం పెట్టి గొంపకృష్ణ విద్యా సంకల్పం ద్వారా కొన్ని 300 మందికి పుస్తకాలు ఉచితంగా అందించాం. అందులో కొంతమంది ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారు. మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఒకటే, నేను మీరు పెంచిన నాయకుడిని, మీరు తయారు చేసిన నాయకుడిని, మీరు ఏమి కోరుకుంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పితే వేరే విధంగా ఏమీ లేదు. ప్రజలకి కానీ ఇంకొకటి కానీ నేను ఆశిస్తున్నది ఒకటి, ఎస్కోట నియోజకవర్గంలో ప్రజల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికతో వచ్చాను. ఖచ్చితంగా అది చేసే తీరుతాను. నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. రేపు కూడా రేపటి నుంచి మీ అందరూ ఇంతకు ముందు ఏ విధంగా అయితే నన్ను నమ్మి నాకు మీకు కష్టకాలంలో నేను సాయం చేయగలను నమ్ముతున్నారు, ఇప్పుడు కూడా అదే మీరు నమ్మండి. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఎప్పుడైనా నన్ను సందర్శించవచ్చు. మీరు ఇక్కడ గొంపకృష్ణ మీతో పాటే ఉంటాడు. ఇలా వేల మంది నడుస్తున్నప్పుడు నేను ఎంత సాయం చేస్తే ఎంతమంది నా వెనక నడుస్తారు? రూపురేఖలు మారుతాయి. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా రూపురేఖలు మారుతాయి. మరొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ అభిప్రాయమే నా అభిప్రాయం, నాకంటూ ప్రత్యేక అభిప్రాయం లేదు. మీ అభివృద్ధి నా అధ్యయం. మీ అందరూ ఆదేశిస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి దయచేసి మీరందరూ కూడా సురక్షితంగా మీ ప్రాంతాలకి, మీ ఇంటికి చేరాలి. మన కోసం మన కుటుంబాలు వ్యక్తిస్తున్నాయి. ఒక బిర్యానీ ప్యాకెట్ 10 కోట్లు కట్టాలంటే మన నియోజకవర్గంలో మనసరాని నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ 35 కోట్లు ఖర్చు చేసుకుని ముఖమ్మ చిరునవ్వు జరగకుండా మన జనాన్ని వచ్చి నవ్వుతూ తిరుగుతున్న కృష్ణానికి మీ మనసులని చెప్పమని బయటికి రావాలి. మీ గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. విద్యా సంకల్పం ద్వారా యువతకు ఎన్నో ఉపయోగం చేశారు. మీ కుటుంబం ద్వారా, కలర్ బ్యూటిషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఇంకా హాస్పిటల్ కడదాం, ఇలాంటి ఎన్నో ప్రోగ్రాలు ఉన్నాయి. కాబట్టి మీ మనసుల నుంచి మీ మద్దతును పలకండి. టీడీపీ అధిష్టానం కిందకి రావాలా? జై గొప్ప, జై గొప్ప. నమస్కారం. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో మేము మా పార్టీ నాయకులతో పాటు కలిసి 5 మండలాల నుంచి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రజల అభీష్టం మేరకు మేమందరం కూడా రేపు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అయితే మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఈ స్థాయికి రావడానికి మా నారా లోకేష్ గారు నాకు అన్ని విధాలా సహకరించారు. అతను లేకపోతే నేను లేను. ఈ పాయింట్ మాత్రం మీరు క్లియర్గా చెప్తున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి అతని సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి. అన్ని వేళలా నాతో పాటు నాకు అండదండగా ఉండి నన్ను గైడెన్స్ చేసి నడిపించారు. అయితే సార్ మాటకి కట్టుబడి ఉండలేకపోవడానికి కారణం ఒకటి, ఈ నియోజకవర్గంలో నన్ను నమ్ముకొని
చాలామంది క్యాడరు, అలాగే ఓటర్సు, మహిళలు, యువకులు, రైతులు చాలామంది ఒక ఆశయంతో ఎదురు చూస్తున్నారు. గొంప కృష్ణ అనే వ్యక్తి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ నియోజకవర్గంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు, ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా మేము ఈరోజు ఏదైతే స్వయం ఉపాధి ఆల్రెడీ స్టార్ట్ చేశామో, మరి బ్యూటిషియన్ కోర్సు స్టార్ట్ చేశామో, అలాంటి కోర్సెస్ ఇంకా కొన్ని కోర్సులు పెట్టి మహిళలకు చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. మీరు ముందుకు వెళ్ళండి, మేము అన్ని వేళలా మీతో పాటు ఉంటామని మాటిచ్చారు. వాళ్ళ అభిష్టం మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తప్పితే వేరే కారణాలు ఏమీ లేవు. నేను పదవుల కోసం రాలేదు, పార్టీ పదవిలో ఉన్నప్పుడు రాలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాను. పార్టీకి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్థానికంగా ఉన్న నాయకులతో కలిసిమెలిసి వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాళ్ళతో పాటు నడిచి 2.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని అసలు పూర్తిగా ఎక్కడో అంపసాయి మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అన్న స్థాయి నుంచి వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా అన్న స్థాయికి మేమందరం కలిసి పనిచేసాం. అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. రేపు పోటీ చేసి రానున్న రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా వెళ్తున్నాను అని నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నది ఒకటే, ఏ కారణాల చేత అయితే ఏదో జరిగింది, బట్ ఇక్కడ ఉన్న నన్ను ఆదరించిన ఈ 2 సంవత్సరాలు ఆదరించిన నన్ను ఈ స్థాయికి పెంచిన నాయకుడు ఎవరైతే, నేను నాయకుడిగా ఎదగడానికి కారణం జనాలు, ఈ స్థాయికి పెంచిన జనాల్ని దృష్టిలో పెట్టుకొని క్యాడర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిష్టం మేరకు నేను నడుచుకుంటున్నాను. మా అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకా చాలా టైం ఉంది. మరి ఈ టైంలో మళ్ళీ ఏదైనా మీరు రాజీ మాట్లాడే కష్టంతో మాట్లాడే అవకాశం ఉన్నాయి అంటే ముందే ఈ మీటింగ్ పెట్టుకోకముందే అధిష్టానానికి కూడా చెప్పాను, నేను ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాను, సో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందే తీసుకున్నాను. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, నన్ను నమ్ముకొని వచ్చిన క్యాడర్లు, నేను కొత్తగా వచ్చాను అంతే కదా, 2 సంవత్సరాలు అయింది. ఆవిడ ఇన్ఛార్జ్. మీరు ఎస్కోట పరిస్థితుల్లో మిగిలిన నియోజకవర్గాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఎందుకు భిన్నంగా ఉన్నాయో చెప్తాను. గజపతిరావు నియోజకవర్గంలో పక్కనే ఉన్న మాటలు 2 ఉదాహరణలు తీసుకున్నాం. గజపతిరావు నియోజకవర్గంలో ఒకసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి ఇంకోసారి ఓడిపోయిన కేఏనాడు ఇన్ఛార్జ్గా ఉండి 5 సంవత్సరాలు అతని టికెట్ రాకపోతే క్యాడర్ని చాలా టైం హోల్డ్ చేశారు, కానీ ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయారు. అక్కడ నేను చెప్పని చెప్తున్నాను. ఇక్కడ మాడుగుల్లో విజయ్ కుమార్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, రామానాయుడు ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు క్యాడర్ హోల్డ్ ఇప్పటికీ పైల ప్రసాద్ క్యాడర్ స్ట్రగుల్ ఉన్న క్యాడర్ ఎవరు వెళ్ళలేదు. ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండి లేదా ఇన్ఛార్జ్గా 5 సంవత్సరాలు ఉన్నోళ్ళకి అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నా ఇంకా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో నేను ఒక ఇన్ఛార్జ్ కాదు, అంతే కదా, నేను ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే కాదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా నెట్వర్క్ కనెక్ట్ అయ్యారో దానికి ఉదాహరణే. ఇప్పుడు ఇలాంటి మీటింగ్ ఇంకోటి ఆర్గనైజ్ చేయమని చెప్పండి, ఏ పార్టీలో 2 పార్టీలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అంటే ఓటర్ కానీ క్యాడర్ కానీ కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎగైనెస్ట్గా నేను వెళ్తే వాళ్ళకి ఎంజాయ్ చేసినట్టు అవుతాను. ఏ మండలాల్లో ఎంతెంత వరకు ఓట్ బ్యాంక్ రావచ్చు అనుకుంటున్నారు? 5 మండలాల్లో 5 మండలాల్లో అది ఏదో ఊరికే చెప్పడం కాదు. ఎస్కోట నియోజకవర్గం నుంచి మేము నా అంచనా గ్రామాలు వేలు చేసుకుంటే 22,000+ ఓట్ బ్యాంక్ రాగా మేము చేస్తున్నామని నేను ఆలోచన. దానికి ప్రకారం అలా చీల్చినట్టుగా అయితే చేస్తున్నట్టు నాకు వస్తాను చేస్తున్నాను కాదు. అదే 2 సంవత్సరాలు పెట్టినాను మామూలుగా క్యాడర్ మిమ్మల్ని నమ్ముకుని ప్రజలు నమ్ముకున్నారు. ఈ నమ్మకాన్ని అంతా మీకు అధిష్టానం నమ్మలేదంటారా? అదే అది అధిష్టానం అంటే అదే అంటున్నాను కదా, అధిష్టానం టికెట్ నిర్ణయించే విషయంలో నాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా టికెట్ ఎందుకు మారింది అనడానికి కూడా నాకు క్లారిటీగా చెప్పలేదు. సో అందుకని నేను స్పెక్యులేషన్స్ తప్పితే ఎవరు సీనియర్స్ ప్రజలు ఉంది లేకపోతే వీళ్ళు రాష్ట్ర అవకాశం అడిగారు ఇంకోటి అవన్నీ స్పెక్యులేషన్స్. ఒరిజినల్గా జరిగింది ఏంటి నాకు తెలియదు, నాకు తెలిస్తే నేను చెప్తాను. స్పెక్యులేషన్ చేసి చెప్తాను. లేదు, నా వెనక జరిగిన ప్రతి ఒక్కరికి పదవి ఇస్తే
జరిగే పరిణామాలను మీకు కూడా తెలుసు. అదంటే అదే సార్ మీకు జరిగిన వీళ్ళకి మీరు ఏం చేస్తారని చెప్పండి. నేను నాకు ఏమీ వద్దు. సార్ మీకు జరిగిన అన్యాయం అందరూ జరిగింది సార్. అన్యాయం అయిపోయింది కాబట్టి నేను చాలా ఇంకా చాలా టైం ఉంది. మరి ఈ టైంలో మళ్ళీ ఏదైనా మీరు రాజీ మాట్లాడుతూ కష్టంతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అంటే నేను ముందే ఈ మీటింగ్ పెట్టుకోకముందే అధిష్టానానికి కూడా చెప్పాను, నేను ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాను. సో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందే తీసుకున్నాను. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, నన్ను నమ్ముకొని వచ్చిన క్యాడర్లు, నేను కొత్తగా వచ్చాను అంతే కదా, 2 సంవత్సరాలు అయింది. ఆవిడ ఇన్ఛార్జ్. మీరు ఎస్కోట పరిస్థితుల్లో మిగిలిన నియోజకవర్గాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఎందుకు భిన్నంగా ఉన్నాయో చెప్తాను. గజపతినగరం నియోజకవర్గంలో పక్కనే ఉన్న మాటలు 2 ఉదాహరణలు తీసుకున్నాం. గజపతినగరం నియోజకవర్గంలో ఒకసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి ఇంకోసారి ఓడిపోయిన కేఏనాడు ఇన్ఛార్జ్గా ఉండి 5 సంవత్సరాలు అతని టికెట్ రాకపోతే క్యాడర్ని చాలా టైం హోల్డ్ చేశారు, కానీ ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయారు. అక్కడ నేను చెప్పని చెప్తున్నాను. ఇక్కడ మాడుగుల్లో విజయ్ కుమార్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, రామానాయుడు ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు క్యాడర్ హోల్డ్ చేసి ఇప్పటికీ పైల ప్రసాద్ క్యాడర్ స్ట్రగుల్ అవుతున్న క్యాడర్ ఎవరు వెళ్ళలేదు. ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండి లేదా ఇన్ఛార్జ్గా 5 సంవత్సరాలు ఉన్నోళ్ళకి అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నా ఇంకా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో నేను ఒక ఇన్ఛార్జ్ కాదు, అంతే కదా, నేను ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే కాదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు ఏ విధంగా క్యాడర్ ప్రజలు ఏ విధంగా నెట్వర్క్ కనెక్ట్ అయ్యారో దానికి ఉదాహరణే. ఇప్పుడు ఇలాంటి మీటింగ్ ఇంకోటి ఆర్గనైజ్ చేయమని చెప్పండి, ఏ పార్టీలో 2 పార్టీలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అంటే ఓటర్ కానీ క్యాడర్ కానీ కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎగైనెస్ట్గా నేను వెళ్తే వాళ్ళకి ఎంజాయ్ చేసినట్టు అవుతాను. ఏ మండలంలో ఎంతెంత వరకు ఓట్ బ్యాంక్ రావచ్చు అనుకుంటున్నారు? 5 మండలాల్లో 5 మండలాల్లో అది ఏదో ఊరికే చెప్పడం కాదు. ఎస్కోట నియోజకవర్గం నుంచి మేము నా అంచనా గ్రామాలు వేసి చేసుకుంటే 22,000+ ఓట్ బ్యాంక్ రాగా మేము చేస్తున్నామని మా ఆలోచన. దాని ప్రకారం అలా చీల్చినట్టుగా అయితే చేస్తున్నట్టు నాకు వస్తాయి అంటాం, చేస్తున్నాం అదే. 2 సంవత్సరాలు పెట్టినాను లోపల క్యాడర్ మిమ్మల్ని నమ్ముకుని ప్రజలు నమ్ముకున్నారు. ఈ నమ్మకాన్ని అంతా మీకు అధిష్టానం నమ్మలేదంటారు. తెలియదు అది అధిష్టానం దేనివల్ల ఎందుకు అంటే అదే అంటున్నారు కదా, అధిష్టానం టికెట్ నిర్ణయించే విషయంలో నాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా టికెట్ ఎందుకు మారింది అనడానికి కూడా నాకు ఇలాంటివి చెప్పలేదు. సో అందుకే నేను స్పెక్యులేషన్స్ తప్పితే ఎవరు సీనియర్స్ ప్రెజర్ ఉంది లేకపోతే వీళ్ళు రాష్ట్ర అవకాశం అడిగారు ఇంకోటి అవన్నీ స్పెక్యులేషన్స్. ఒరిజినల్గా జరిగింది అయితే నాకు తెలియదు, నాకు తెలిస్తే నేను చెప్తాను. స్పెక్యులేషన్ చేసి చెప్తాను. లేదు, నా వెనుక జరిగిన క్యాడర్ ప్రతి ఒక్కరికి పదవి జరిగే పరిణామాలను మీకు కూడా తెలుసు. అదంటే అదే సార్ మీకు జరిగిన వీళ్ళకి మీరు ఏం చేస్తారని చెప్పండి. నేను నాకు ఏమీ వద్దు. సార్ మీకు జరిగిన అన్యాయం అందరూ జరిగింది సార్. అన్యాయం అయిపోయింది కాబట్టి నేను చాలా భవిష్యత్తులో ఇంకా మీరు సుదీర్ఘంగా మరో 5 ఏళ్ళ ప్రణాళిక వేసుకుని వచ్చారు. పనిచేస్తే భవిష్యత్తులో మీకు అవకాశం ఉంటుంది పార్టీ నెక్స్ట్ ఆ దిశలో ఎందుకు ఆలోచించారు? ఆ దిశలో ఆలోచించడానికి ఈ 5 సంవత్సరాల కాలం అంటే ఇప్పుడు నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసి అభ్యర్థిని గెలిపిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాల కాలంలో మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదన్నది క్యాడర్వాదం. అది నా వద్ద కాదు. క్యాడర్ వల్ల మీరు ఇది నిర్ణయం తీసుకున్నారు. సార్ లాస్ట్ మినిట్ వరకు టికెట్ మీకే అనుకుని లాస్ట్ మినిట్లో చేంజ్ అవ్వడానికి కారణాలు ఏమన్నా? అంటే తెలీదు, నాకు తెలీదు. అంటే రాత్రి 9:30 వరకు మీ పేరు ఉన్నారు, రాత్రి 9:30 తర్వాత ఏం పరిణామాలు మారాయి? రేపు బుధవారం నుంచి సార్ చివరిగా